వెల్కమ్ టు ఐడ్రీమ్. నేను మీ అనుష కుమల్. ఇవాళ మన గెస్ట్ డాక్టర్ పిఎస్ సాగర్, ఆక్యుపెంచర్ అండ్ ఫంక్షనల్ మెడిసిన్ ఎక్స్పర్ట్. వారితో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే. మీరు ఎప్పుడూ చెప్తూ ఉంటారు, అసలు లైఫ్ స్టైల్ డిసీజెస్ ఏవైతే ఉంటాయో ఆల్మోస్ట్ మెడిసిన్ లేకుండా లేదంటే ఆక్యుపెంచర్తో తగ్గించుకోవచ్చు అని చెప్పి. సో ఇందులో భాగంగా మామూలుగా వెన్నుపూస నొప్పి ఇవన్నీ వస్తూ ఉంటాయి. సో దానికి ఆపరేషన్ దాకా వెళ్తారు కొంతమంది. సో ముందుగానే ఏమన్నా డయాగ్నోస్ చేసి అక్యుపెంచర్కి వెళ్తే ఎంతవరకు తగ్గే ఛాన్స్ ఉంటుంది? మంచి ప్రశ్నమా. ఎందుకంటే ఆల్మోస్ట్ ప్రతి ఒక్కరు ఈ నెక్ పెయిన్, బ్యాక్ పెయిన్ ఎక్స్పీరియన్స్ అవుతూనే ఉంటారు. అండ్ చాలా మంది సర్జరీస్కి వెళ్ళి కాలు చేతులు పడిపోతాయి. అర్థమైందమ్మా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎందుకు వస్తాయి ఈ సమస్యలు, ఎందుకు వస్తాయి, దానికి కారణాలు ఏంటి చూసుకుంటే ఇవి ప్యూర్గా వైరస్ బ్యాక్టీరియాకి సంబంధం లేని విషయం. మన వెన్ను సమస్యలు ఇది డైట్, లైఫ్ స్టైల్, స్ట్రెస్, ఇమ్యూనిటీ ఇవి మనం సరిగ్గా పాటించకపోవడం వల్ల ఇప్పుడు మనం చూడండి టైంకి తినట్లేదు. ఏమవుతుంది, మనం తినాల్సిన ఆహారానికి జీర్ణించుకునే ఆ జఠరాగ్ని ఏదైతే తయారవుతుందో దాని నుంచి వచ్చే ఇన్ఫ్లమేషన్ మన హార్ట్, మన వెన్నుపూస, మన బ్రెయిన్కి తగులుతూ ఉంటుంది. అలాగే లేదు నేను జంక్ ఫుడ్స్ తింటాను, ఎక్కువగా బాగా ప్రాసెస్ ఫుడ్స్ తింటాను, దాంట్లో వచ్చే కెమికల్స్ దానివల్ల మీ గట్ హెల్త్ దెబ్బతిని టాక్సిసిటీ పెరిగి టాక్సిక్ ఇన్ఫ్లమేషన్స్ పెరుగుతాయి. లేదు నాకు స్ట్రెస్ ఎక్కువ ఉంది, న్యాచురల్గా కార్టిసాల్ లెవెల్స్ పెరిగి ఇన్ఫ్లమేషన్, యాసిడిటీ పెరుగుతుంది. ఇమ్యూనిటీ తెలిసిందే, కొంతమందికి అండర్ యాక్టివ్ ఇమ్యూనిటీ ప్రాబ్లమ్స్, కొంతమందికి రొమాటిజం, ఆటో ఇమ్యూనిటీ కండిషన్స్ డెవలప్ అయిన వాళ్ళకి కూడా వాళ్ళు పడరాని ఫుడ్ తిన్నారు, పడరానిది ఏదైనా జరిగిందంటే తిరగబడి డ్యామేజ్ చేస్తుంది. సో ఇవి కారణాలు చూసుకుంటే. చాలామంది ఏమనుకుంటారు వెయిట్ పెరగడం వల్లనో లేకపోతే డ్రైవింగ్ చేయడం వల్లనో లేదా డెస్క్టాప్ జాబ్. ఎస్, దానివల్ల మీ జీవన శైలిలో మీ కలిగించే ఒత్తిడి వల్ల ఒక 10%, 20% అధికంగా ఈ ప్రాబ్లమ్స్ పెరుగుతాయి. కానీ మెయిన్ ప్రాబ్లం మాత్రం మీ బాడీలో ఉన్న ఫంక్షనల్ ఇంబ్యాలెన్స్, ఫంక్షనల్ డిఫెక్ట్స్. సో మీరు ఇవి పాటించడంలో తప్పులు చేస్తాం. సో ఒక్కొక్క స్టేజ్ ఇలా డ్యామేజ్ పెరుగుతూ ఉంటుంది. మనం స్టేజెస్ వైజ్ ఎలా గమనించాలి? ఎవరి స్పైన్ పర్ఫెక్ట్ లేదు, అందరికీ ఎంతో కొంత సమస్య ఉంది. మీకు నొప్పి లేదు అంటే దానికి అర్థం పర్ఫెక్ట్ స్పైన్ ఉందని అర్థం కాదు. ఎంతో కొంత స్ట్రక్చరల్ ఇష్యూస్ ఉంటాయి ఇప్పటికే. కానీ మనకి అది నొప్పి, బాధ కలిగించే అంటే ఎందుకంటే నరువు మీద ప్రెషర్ పడితేనే మనకు ఆ రేడియేటింగ్ పెయిన్స్ వస్తాయి. సో ఆల్మోస్ట్ నొప్పి లేని వాళ్ళని మనం ఫస్ట్ స్టేజ్ అనే అనుకోవాలి. అర్థమైంది కదా. సో సెకండ్ స్టేజ్ మైల్డ్, మోడరేట్గా పెయిన్స్ అంటే బాగా హెవీగా స్ట్రెయినస్ వర్క్ ఏదైనా జరిగితే కొద్దిగా మైల్డ్గా ఉంటుంది, కొంచెం రెస్ట్ తీసుకుని తగ్గిపోతుంది. అలాగే ప్రోగ్రెస్ అవుతూ అవుతూ డీజనరేషన్స్ పెరిగి థర్డ్ స్టేజ్కి వెళ్తాం. థర్డ్ స్టేజ్లో చూసుకుంటే కొంచెం స్ట్రెయిన్ అయినా కూడా తట్టుకోలేని పెయిన్స్. సో అప్పటి నుంచి మనం కొంచెం కన్సర్న్ ఫీల్ అవుతాం, ఎందుకంటే రెస్ట్ తీసుకున్నా సరిగా తగ్గట్లేదు, కాన్స్టెంట్ నాగింగ్ పెయిన్స్ వస్తున్నాయి. మనం డాక్టర్ దగ్గరికి వెళ్ళిపోతాం. సో యూజువల్గా ఆర్థోపెడిక్ డాక్టర్స్, న్యూరో డాక్టర్స్కు వెళ్తాం, జనరల్ ఫిజిషియన్ కలుస్తాం. సో అక్కడ గోల్ ఆఫ్ ద ట్రీట్మెంట్, ఇంగ్లీష్ మెడిసిన్ గోల్ ఏంటి అని అంటే ప్రివెన్షన్, క్యూర్ కాదు. మేనేజ్మెంట్, మేనేజ్మెంట్, మేనేజ్మెంట్. మేనేజ్మెంట్ అంటే ఓకే లోపల ఎందువల్ల వచ్చింది ఏంటి అనేది చూడరు. జస్ట్ ఈరోజు పెయిన్ కిల్లర్ వేసుకో, రెస్ట్ తీసుకో, తగ్గకపోతే ఫిజియోథెరపీతో మేనేజ్ చేయి. లోపల ఇంకా ఫంక్షనల్ డిఫెక్ట్స్ పెరిగి, డ్యామేజెస్ పెరిగి 4th స్టేజ్, 5th స్టేజ్ వచ్చాక అప్పుడు సర్జికల్ మేనేజ్మెంట్. సర్జికల్ మేనేజ్మెంట్ చూసుకుంటే స్పైన్వి చాలా డెలికేట్ ఇష్యూ. ఎందుకంటే బాగా అతుక్కొని ఉంటుంది నర్వ్స్కి. ఆ డిస్క్ని కొద్దిగా ట్రిమ్ చేసినా నర్వ్ డ్యామేజ్ అయ్యి పర్మనెంట్గా నర్వ్ సెన్సేషన్స్ పోతున్నాయి. సో 10లో 9 మందికి ఆల్మోస్ట్ ఏదో పెద్ద డిఫెక్ట్స్, కాలు చేతులు పడిపోవడమో, డిఫార్మ్ అయిపోవడమో జరుగుతుంది. పోనీ సక్సెస్ అయిన వాళ్ళ పరిస్థితి బాగుందా అంటే లోపల డ్యామేజ్ వ్యవస్థ ఆగలేదు, ఇంకా డిజనరేషన్స్ అవుతూనే ఉన్నాయి, మల్టిపుల్ డిస్క్ ప్రొలాప్సెస్ అవుతూనే ఉన్నాయి. అండ్ ఆల్రెడీ అక్కడ స్క్రూస్ అలాంటివి బిగించిన చోట హెవీ స్టిఫ్నెస్ తోని వాళ్ళకి ఏ వైద్యం కూడా పనికిరాదు. మళ్ళీ డాక్టర్ కూడా ముట్టడానికి ధైర్యం చేయరు, ఎందుకంటే కాలు చేతులు పడిపోయే అవకాశం ఉంది. సో WHO ఏం చెప్తుందంటే 10లో 9 మంది అన్ని రకాలుగా నష్టపోతున్నారు. సో దీనికి అనవసరమైన సర్జరీస్, పెయిన్ కిల్లర్స్ వాడి, అండ్ పెయిన్ కిల్లర్స్ వాడి ఏమవుతాయి, మనం సెవరల్ ఇష్యూస్ చూస్తున్నాం, కిడ్నీలు డ్యామేజ్ అవ్వడము, అవయవాలు డ్యామేజ్ అవ్వడం చూస్తున్నాం. సో పెయిన్ కిల్లర్ అడిక్షన్ కూడా అవుతున్నారు. సార్ ఇప్పుడు నాకు ఒక డౌట్ సార్, డాక్టర్ గారు పెయిన్ కిల్లర్ వాడొద్దు కానీ మరి పెయిన్ తగ్గించుకోవాలి. ఇప్పుడు ప్రెసెంట్ ఎగ్జాంపుల్ నాకే వర్క్ చేసి నిజంగా నెక్ పెయిన్ వస్తుంది, దీనికి నేను పెయిన్ కిల్లర్ వాడొద్దు, ఏం చేయమంటారు మీరు?
సో ప్రెషర్ పాయింట్స్ ఉంటాయమ్మా దానికి సంబంధించినవి. ఫస్ట్ ఇప్పుడు మీకు చెప్పాను కదా సెకండ్ థర్డ్ స్టేజ్ అన్న వాళ్ళకి. సో మనము ప్రోయాక్టివ్గా ఉండాలి, ఈ విషయంలో రియాక్టివ్ ఉండొద్దు. ఏ విషయంలో అయినా మీరు రియాక్టివ్ ఉండండి, కానీ హెల్త్ విషయంలో అయితే ప్రోయాక్టివ్ గానే ఉండాలి. ఎందుకు లాస్ట్ స్టేజ్ జీవనశైలి వ్యాధులను ఎందుకు లాస్ట్ స్టేజ్ దాకా ఎందుకు తీసుకెళ్ళాలి? ఓకే, ఇప్పుడు ఈ యాక్యుపెంచర్ మీరు ఏదైతే యాక్యుప్రెషర్ చెప్తున్నారో దానివల్ల ఇన్స్టంట్ రిలీఫ్ కూడా ఉంటుందా? ఎస్ మా, ఇన్స్టెంట్ రిలీఫ్. మీరు జస్ట్ ప్రెషర్ పాయింట్ వత్తగానే మీకు బ్రెయిన్ లో ఎండార్ఫిన్స్ రిలీజ్ అయిపోయి, ఇప్పుడు విచ్ ఇస్ వెరీ వెరీ పవర్ఫుల్ పెయిన్ కిల్లర్ దెన్ ఎనీ అదర్ పెయిన్ కిల్లర్ అవైలబుల్. అర్థమైంది కదమ్మా? 7 seconds లోనే మీకు పెయిన్ అనేది ఇన్స్టెంట్ గా రిలీఫ్ అవుతుంది. అంటే ఆ సెకండ్ స్టేజ్ థర్డ్ స్టేజ్ ఉన్న వాళ్ళకి ఎలాంటి ఆక్యుపంక్చర్ లాంటి వైద్యం కూడా అవసరం లేదు. ప్రెషర్ పాయింట్స్ ప్రెస్ చేసుకుంటే వాళ్ళకి ఇన్స్టెంట్ రిలీఫ్. ఇప్పుడు నా నెక్ ని తగ్గించగలరా మీరు ఇప్పటికిప్పుడు? ఒకసారి ట్రై చేద్దాం, ఎందుకంటే నాకు కూడా కొంచెం ఇంట్రెస్ట్ వచ్చింది, ఒకసారి లైవ్ గా చూద్దాము అని చెప్పేసి. సో నాకు ఇక్కడ పెయిన్ ఉంది డాక్టర్, మార్నింగ్ నుంచి కొంచెం నాకు వర్క్ ఎక్కువైంది. సో నేను పెయిన్ కిల్లర్ వేసుకోవద్దు ఈ రోజు, మీరు నాకు ఏం చేస్తారు? సో ఏమనుకోకండి డాక్టర్, ఎందుకంటే ఇది అంటే ఏదో టెస్ట్ చేయాలి మిమ్మల్ని అని కాదు, కానీ సంహౌ నాకు కూడా కొంచెం క్యూరియస్ అనిపించింది. నిజంగా ఇప్పుడు నాకు గనక ఈ పెయిన్ తగ్గితే చాలా వరకు జనాలకు ఉపయోగపడే ఛాన్స్ ఉంది కదా. ప్లీజ్ కామెంట్ వచ్చేయండి, నేను మీకు చూపిస్తాడేమో. సో ఒక చిన్న విషయం ఫస్ట్ చెప్పే ముందు, అంటే ఇప్పుడు నేను ఇప్పుడు చూపించే వైద్యం వచ్చేసి అక్యూట్ కండిషన్స్ కి మాత్రమే, క్రానిక్ లో ఇది అప్లికబుల్ కాదు. అంటే సెకండ్ స్టేజ్ థర్డ్ స్టేజ్ లో సివియర్ గా ఉండదు, స్ట్రక్చర్ లో చాలా హెవీ డ్యామేజెస్ ఉండవు. సో మనకి ఇప్పుడు మైల్డ్ మోడరేట్ అంటే రెస్ట్ తీసుకున్నా, ఒక రోజు 2 రోజులు రెస్ట్ తీసుకున్నా తగ్గిపోయేది. సో ఇప్పుడు నేను ఏం చేస్తాను, కొన్ని ప్రెషర్ పాయింట్స్ స్టిమ్యులేట్ చేయడం వల్ల మీ బ్రెయిన్ లో ఎండార్ఫిన్ అనే ఒక పవర్ఫుల్ పెయిన్ కిల్లర్ రిలీజ్ అవుతుంది. ఇప్పటికిప్పుడు మీకు చూపిస్తాను అది. 7 seconds లోనే అది రిలీజ్ అవుతుంది. అండ్ న్యాచురల్ పెయిన్ కిల్లర్ రిలీజ్ అవడం వల్ల మీకు పెయిన్స్ అనేవి అప్పటికప్పుడు రిలీఫ్ అవుతుంది. అర్థమైంది కదమ్మా? సో ఫస్ట్ మీకు ఇప్పుడు ఇలా ముట్టుకుంటే తెలిసింది కదా, మీకు ఏం తెలుస్తుంది, టచ్ చేశారని తెలిసింది. సో అలాగే మీ బ్రెయిన్ కి ఈ సిగ్నల్ పోయింది. అర్థమైంది కదమ్మా? సో దానికి సంబంధించిన మొత్తం శరీరంలో ఉన్న నాడీ వ్యవస్థ అంతా ఎండ్ అయ్యేది చేతుల్లో కాళ్ళలో. అంటే ఇక్కడ కాన్సన్ట్రేటెడ్ గా నాడులు ఉంటాయి మనకి. సో మనకి నెక్ సంబంధించిన నాడులన్నీ కూడా, అంటే మీ సర్వైకల్ సంబంధించిన నాడులన్నీ కూడా ఈ వేలు, బొటన వేలు ఉంది కదా, దీని వెనుక కాన్సన్ట్రేటెడ్ గా ఉన్నాయి ఇక్కడ. సో ఇక్కడ ఈ ఏరియాలో, అంటే ఇప్పుడు మీరు ఎక్కడన్నారు పెయిన్ ఎగ్జాక్ట్ లొకేషన్, సో దీనికి సంబంధించింది ఇటువైపు ఉంటుంది. ఓకే, ఇప్పుడు ఇటువైపు అంటే ఇటువైపు వస్తుంది, అవతల వైపు. సెంటర్ ఆఫ్ ద నెక్ ఉందంటే ఇటువైపు. ఓకే, ఈ నాడులని స్టిమ్యులేట్ చేయాలి. సో స్టిమ్యులేట్ చేయడానికి మా దగ్గర కొన్ని టూల్స్ ఉంటాయి. ఇప్పుడు ఏ టూల్స్ లేవు కాబట్టి నా ఫింగర్స్ ని, ఇది నకలు ఉంది కదా, నకలతోని నేను కరెక్ట్ స్టిమ్యులేషన్ ఇవ్వచ్చు. సో ఎగ్జాక్ట్ లొకేషన్ ఎక్కడ అన్నారు? ఇప్పుడు ఇక్కడ ఉంది చూడండి. నేను ఇక్కడ ప్రెస్ చేస్తున్నా. ఇక్కడ పెయిన్ చాలా హెవీగా ఉంటుంది, ఎందుకంటే దానికి సంబంధించిన ట్రిగర్స్ ఉంటాయి ఇక్కడ. ఈ ట్రిగర్ పాయింట్ వత్తగానే చూడండి, ఇప్పుడు పెయిన్ ఉందా? నిజంగానే లేదు, లేదు, తగ్గింది. యా, సో అక్కడ ఇమ్మీడియట్ గా 7 seconds లోనే మీకు ఆ పెయిన్ కిల్లర్ రిలీజ్ అవుతుంది. సో దీనివల్ల అనవసరంగా పెయిన్ కిల్లర్స్ వాడి కిడ్నీలు దెబ్బ తీసుకొని డ్యామేజ్ చేయాల్సిన అవసరం లేదు. ప్రాథమిక చికిత్సలో యాక్యుప్రెషర్, కప్పింగ్ థెరపీ, గువాషా థెరపీ అలాంటివి ఎన్నో డ్రగ్లెస్ థెరపీస్ ఉన్నాయి. అవి చేయడం వల్ల మీరు అనవసరంగా మెడిసిన్స్ వాడాల్సిన. ఇప్పుడు నాకు ఈ డౌట్, ఈ మెకానిజం ఎట్లా పనిచేసింది? సో ఇది బ్రెయిన్ లో ఎండార్ఫిన్ ని మనం స్టిమ్యులేట్ చేసాం. మన బ్రెయిన్ లో రకరకాల కెమికల్స్ ఉన్నాయి. సో ఎండార్ఫిన్, డోపమైన్ ఇవన్నీ ఉన్నాయి కదా, సెరోటోనిన్, మెలటోనిన్. సో మీకు ఎండార్ఫిన్ ఇస్ ఎ న్యాచురల్ పెయిన్ కిల్లర్, ఇట్స్ ఎ వెరీ పవర్ఫుల్ పెయిన్ కిల్లర్. మనం దాన్ని జస్ట్ కరెక్ట్ గా మీకు ఏ నాడి అని తెలిసి ఉండాలి. ఏ నాడి స్టిమ్యులేట్ చేస్తే అది రిలీజ్ అవుతుంది. సో ఎస్పెషల్లీ మీకు ఇప్పుడు నెక్ రీజన్ మొత్తం కూడా ఈ బొటన వేలు వెనకాల. సో మీకు చెప్పినట్టు ఇది సెంటర్ ఆఫ్ ద నెక్, ఇది సైడ్స్, ఇటు సైడ్, ఇక్కడ మళ్ళీ మారిపోతుంది చూడండి. ఇక్కడైతే ఇది ఇటు సైడ్, ఇది ఇటు సైడ్, ఇది సెంటర్. ఓకే, సో ఇక్కడ ఈ ఏరియాలోనే ఆ నాడులు ఉన్నాయి. అవి స్టిమ్యులేట్ అవ్వగానే ఇన్స్టెంట్ గా యు విల్ సీ ద చేంజ్. అర్థమైంది కదమ్మా? ఇది కొరియన్ టెక్నిక్. ఇది కొరియాలో అంటే ఈ బేసిక్ ట్రీట్మెంట్ ఆక్యుప్రెషర్ లో సుజోగ్ థెరపీ అంటారు దీన్ని, కొరియాలో. రైట్, థ్యాంక్ యూ సార్. నిజంగానే ఇప్పుడు నాకు టాబ్లెట్ వేసుకునే అవసరం అయితే ఇవాళకి లేదు, అంటే మీరు అన్నట్టు ఇప్పటికైతే తగ్గుతుంది.
నిజంగానే నేనైతే నమ్మాను, లైవ్ గా చూసాను. ఎట్లా సార్ ఇది ఎట్లా వర్క్ చేస్తుంది? ఇప్పుడు మనం రియాక్టివ్ గా మీకు పెయిన్ అయితే తగ్గించాము, దీని కాజ్ ఏంటి అని మనం ఐడెంటిఫై చేయాలి. ఓకే. సో మీకు చెప్పినట్టు డైట్, లైఫ్ స్టైల్, స్ట్రెస్, ఇమ్యూనిటీ వల్ల మీ బాడీలో ఇంబ్యాలెన్స్ అయింది కదా, ఇన్ఫ్లమేటరీ వచ్చింది కదా, ఆ ఇన్ఫ్లమేషన్ వల్ల డీహైడ్రేట్ అయిపోయి డీజనరేట్ అవుతూ ఉంటాయి. సో మీకు యూజువల్గా మేము కొన్ని బేసిక్ టెస్ట్లు చేసి మీ బాడీలో ఉన్న డ్యామేజింగ్ వ్యవస్థని సరిచేయాలి త్రూ డైట్ అండ్ త్రూ సమ్ సప్లిమెంటేషన్. చేస్తే డ్యామేజ్ ఆగిపోతుంది. అండ్ దీనికి స్ట్రెంగ్తన్ చేసుకుంటూ నాన్ సర్జికల్ గా కొన్ని సెషన్స్ ఆఫ్ ట్రీట్మెంట్స్ కంటిన్యూ చేస్తే స్ట్రక్చర్ లో కూడా కరెక్షన్స్ అవుతుంది. ఓకే. సో ఇప్పుడు థర్డ్ స్టేజ్ వరకు ఈ బేసిక్ ట్రీట్మెంట్స్, ప్రాథమిక చికిత్సలు, ఇప్పుడు నేను చూపించిన వైద్యాలు, డ్రగ్లెస్ వైద్యాలు మనం క్లియర్ చేసుకోవచ్చు. బట్ ఫోర్త్ స్టేజ్, ఫిఫ్త్ స్టేజ్ క్రానిక్ అంటే లాస్ట్ స్టేజ్. ఎస్. సో ఫోర్త్ స్టేజ్ లో ఎట్లా ఉంటుంది, తలనరాలు ప్రెస్ అయిపోయి తల తిరిగి పడిపోవడము, చేతి నరాలు ప్రెస్ అయిపోయి చేయి మొత్తం రేడియేట్ అవ్వడము, షోల్డర్ లేపలేకపోవడము, ఫ్రోజన్ షోల్డర్ డెవలప్ అవడము, అలాగే లంబర్ లోవర్ డిస్క్ లో ప్రాబ్లమ్స్ వచ్చేసి కాళ్ళకు సంబంధించిన నరాలు, బ్యాక్ పెయిన్ హెవీగా ఉంటాయి. సో అలా మధ్యలో మొత్తం స్పైన్ కూడా పాడైపోయి యాంకిలోజింగ్ స్పాండిలోసిస్ అనే కండిషన్, అంటే వెన్నుపూస సంబంధించిన కీళ్ళవాతం. సో వాళ్ళకు కూడా వాళ్ళ బాడీలో ఉన్న ఫంక్షనల్ డిఫెక్ట్స్ ని మనం కరెక్ట్ చేస్తే ఫర్దర్ డ్యామేజ్ ఆగిపోతుంది. ఓకే. సో వాళ్ళ జీవన శైలి ఇవన్నీ మార్పులు చేసుకుంటూ స్ట్రక్చర్ ని మళ్ళీ స్ట్రెంగ్తన్ చేయడానికి కావాల్సిన సప్లిమెంటేషన్ ఇచ్చుకుంటూ నాన్ సర్జికల్ గా అక్యుపంక్చర్ లో డీకంప్రెషన్ ట్రీట్మెంట్స్ అని ఉంటాయి. సో చైనాలో దాన్ని హువాటువో జియాజిన్ ప్రోటోకాల్స్ అంటారు. ఎందుకంటే ఆ టైంలో చైనీస్ ఒక ఫిజిషియన్ ఆ ప్రోటోకాల్ ని కనిపెట్టాడు. సో ఆయన పేరు మీదనే ఆ ప్రోటోకాల్ పెట్టారు. సో వెన్నుపూసలో ఏం చేస్తాం, ఎక్కడెక్కడ డిస్క్ ప్రొలాప్సెస్ అయ్యాయో ఎంఆర్ఐ తీస్తాం. ఎంఆర్ఐ తీసి ఎక్కడెక్కడ డిస్క్లు ప్రొలాప్స్ అయిపోయి నరాలు కంప్రెస్ అవుతున్నాయో కొన్ని డిస్క్లను మళ్ళీ రీసెట్ చేయొచ్చు. కొన్ని డిస్క్లు కదలవు చాలా హెవీగా డ్యామేజ్ అవ్వడం వల్ల. సో ఓన్లీ న్యూరోఫిజియాలజీని మాత్రమే మారుస్తాం, అంటే నరాలని మెల్లిమెల్లిగా డీవియేట్ చేస్తాం నాన్ సర్జికల్ గా. సో దానివల్ల వాళ్ళు అనవసరమైన సర్జరీలు తీసుకోవాల్సిన అవసరం ఉండదు. అలానే ప్రతి ఒక్కరికి సర్జరీ అంటే కండిషన్స్ కూడా ఉంటాయి కదా అని అంటే, ఇప్పుడు ఏదైనా పెద్ద యాక్సిడెంట్ అయ్యి వెన్నుపూస డ్యామేజ్ అయిపోయింది, లేదా లిమిట్స్ కి మించి ఓవర్ డిస్క్ బల్జ్ అయిపోయి డిస్క్ మొత్తం బయటకు వచ్చేసింది, అలాంటివి అంటే 95% కండిషన్స్ ని మనం ప్రివెంట్ చేయొచ్చు సర్జరీస్. బట్ ఒక 5% కేసెస్ లో ఎమర్జెన్సీ కండిషన్స్ ఉంటాయి, వాళ్ళకి తప్పదు. సో WHO ఏం చెప్తుందంటే అలాంటి ఎమర్జెన్సీ కండిషన్స్ కి మాత్రమే మీరు సర్జరీస్ చేయండి. ఇలాంటి కండిషన్స్ కి జీవనశైలి వ్యాధులతో వచ్చిన వాళ్ళకి పెయిన్ కిల్లర్స్ కానీ సర్జరీస్ కానీ లేకుండా అక్యుపంక్చర్ వైద్యం రాసియాలి. ఈవెన్ సర్జన్ రెఫర్ చేయాలి, సర్జన్ చేతిలో కూడా ఆ డిపార్ట్మెంట్స్ ఉండాలి. సో వాళ్ళు రాసిచ్చి వాళ్ళు రికమెండ్ చేయాలి, ఒక 2 months 3 months ఈ ట్రీట్మెంట్ తీసుకోండి మా, అవ్వకపోతే అప్పుడు చూద్దాం అనే లెవెల్లో మనం జనరల్ ఫిజిషియన్స్ సర్జన్సే రెఫర్ చేస్తున్నారు. సో వరల్డ్ వైడ్ ఇప్పుడు 51% డాక్టర్స్ ఈ విధంగా రెఫర్ చేస్తున్నారు. ఇంకా 49% డాక్టర్స్ కి అవగాహన లేదు దీని గురించి. సో డాక్టర్స్ కూడా చూసుకుంటే రీసెంట్ గా ఇప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పరంగా కూడా చాలా అవేర్నెస్ ప్రోగ్రామ్స్ పెడుతున్నారు డాక్టర్స్ కూడా. సో వాళ్ళని క్వశ్చన్ చేయడం జరిగింది. ఒకటి రీసెంట్ గా చాలా వైరల్ అయింది ఒక వీడియో. ఆ వీడియోలో ఆర్థోపెడిక్ సర్జన్స్ కి స్పైన్ ఎంఆర్ఐ చూపించారంట. చూపించి ఎంతమంది సర్జరీ చేయాలనుకుంటున్నారని వాళ్ళని ఓటింగ్ వేయమంటే ఆల్మోస్ట్ 98% అబౌవ్ సర్జరీ చేయాలన్నారంట. సెకండ్ క్వశ్చన్ అడిగారంట, ఇదే రిపోర్ట్ ఒకవేళ మీ వైఫ్ అయితే ఎంతమంది సర్జరీ చేయాలనుకుంటున్నారు? సో ఆల్మోస్ట్ ఓటింగ్ పర్సెంటేజ్ 37% పడిపోయింది, చేయొద్దు అనుకుంటున్నాం. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ ఏం అడిగారు, ఇదే రిపోర్ట్ ఒకవేళ మీదైతే ఎంతమంది సర్జరీ అండర్గో అవ్వాలనుకుంటున్నారు అంటే 2%. అంటే ఒక రకంగా ఇంట్రెస్టింగ్ 98% అన్నెసరీ సర్జరీస్ జరుగుతున్నాయని అర్థం. డాక్టర్సే విల్లింగ్ లేరు ఆ సర్జరీస్ తీసుకోవడానికి. సో మనం కూడా వీలైనంత మటుకు అన్నెసరీ సర్జరీస్ నుంచి దూరంగా ఉండాలి. సో ఇలాంటి కేసు ఉంటే ఈవెన్ డాక్టర్స్ కూడా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కి అక్యుపంక్చర్ చేయించుకోమని చెప్తారు. సో నారాయణ హృదయాలయ ఉంది కదా డాక్టర్, పెద్ద రినౌన్ డాక్టర్, ఆయన దాని అధిపతి, ఆయన కూడా సద్గురు గారితో కూడా మాట్లాడాడు. నా వైఫ్ కి నేనే పెద్ద డాక్టర్ని, నా వైఫ్ ని నేను ఎంతో మంది పెద్ద పెద్ద స్పెషలిస్ట్ దగ్గర తీసుకెళ్లాను, తను సర్జరీ నేను చేయించుకోనని గొడవ చేసింది. సో అక్కడ ఒక లోకల్ అక్యుపంక్చరిస్ట్ దగ్గరికి వెళ్ళి తను ఒక ఫ్యూ సెషన్స్ తీసుకున్నాక ఇప్పటి వరకు కూడా పెయిన్ లేదు అని తను కూడా ఆశ్చర్యంగా
సద్గురుతోనే ఇది షేర్ చేసుకోవడం జరిగింది. విరాట్ కోహ్లీ కూడా ఈ మధ్య వైరల్ వీడియో, నాకు సివియర్ స్పాండిలైటిస్ పెయిన్ ఉంది, నేను చాలా మంది జనరల్ ఫిజిషియన్స్ చూపించుకున్నాను, డాక్టర్స్ దగ్గరికి వెళ్ళాను, సో నా ఆక్యుపంక్చరిస్ట్ నీ స్టమక్లో ఇన్ఫ్లమేషన్ వల్ల అవుతుంది, నువ్వు నాన్ వెజ్ తినడం ఆపేసి, దానివల్ల ఇన్ఫ్లమేషన్ కట్ ఆన్ అయింది అండ్ తన ట్రీట్మెంట్ వల్ల తన నెక్ పెయిన్ పూర్తిగా రికవర్ అయిందని తను కూడా తన ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకున్నాడు. సో ప్రజల్లో దీని గురించి అవగాహన పెరగాల్సిన అవసరం అయితే ఖచ్చితంగా ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ అండ్ ఫర్ ఇంటర్వ్యూ అండ్ ట్రీట్మెంట్ కూడా ఈ రోజు నాకు కొత్త విషయాన్ని నేర్పించారు. సో థ్యాంక్ యూ సో మచ్.